ఉత్తరాంధ్రప్రదేశ్లోను విజయవాడ పరిసర ప్రాంతాల్లోనూ గత 1.5 నెలలుగా జరుగుతున్నటువంటి ప్రకృతి విలయతాండవం ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేసి వారి యొక్క ఆస్తులను నష్టం చేసి ప్రాణాలని నష్టం చేసి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి గౌరవనీయులైనటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన యొక్క మంత్రివర్గం కానీ మరి రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గపు ప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యేలు కానీ తమ వంతు కృషిగా వాళ్ళని ఆదుకోవాలన్న ఉద్దేశంతో అనేక కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. మరి ఆనాడు రాముడు సీతను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా వానర సైన్యం ఆయనకు సహాయపడిందో అదేవిధంగా మరి గూడూరు పట్టణం పడమటి గూడూరులో ఉన్నటువంటి శ్రీ స్వర్ణాంధ్ర భారతి ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు వారి కృషిగా వారు సంపాదించినటువంటి విరాళాలను మరి గౌరవనీయులైనటువంటి పాసిన సునీల్ కుమార్ గారి యొక్క చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించాల్సిందిగా కోరుచు ఈ కార్యక్రమంలో ఆయనకు మేము అడిగిన వెంటనే మమ్మల్ని ఆదరించి మాకు తోడ్పడినందుకు ఆయనకి ప్రతికాముఖంగా సహృదయంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. స్వర్ణాంధ్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు వాళ్ళ యొక్క టీచింగ్ స్టాఫ్ అలాగే ప్రిన్సిపాల్ గారు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పిల్లలకి నా ఆశీర్వాదం తెలియజేస్తున్నాను. నిజంగా చాలా సంతోషం తల్లి. చిన్న బిడ్డలైన మీరందరూ కూడా విజయవాడలో జరిగినటువంటి వరదకి గురి ఇబ్బంది పడుతున్నటువంటి పేద ప్రజల కోసం టౌన్లో తిరిగి విరాళాలు సేకరించినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు తెలియజేస్తున్నామమ్మా. నిజంగా ఈ చిన్న వయసులోనే ఇంత మంచి గుణం అంటే తోటి వారికి సహాయం చేయాలనేటువంటి గుణం ఇప్పటి నుంచే అలవర్చుకున్నటువంటి మీ అందరికీ ఆ భగవంతుడు పూర్తి ఆశీస్సులు ఇవ్వాలి. అట్లాగే మేమందరం కూడా ఆ యొక్క గుణానికి అలవాటు పరిచినటువంటి మా స్టాఫ్ అందరూ కూడా చేతెత్తి నమస్కారం తెలియజేస్తున్నామా. మంచి కార్యక్రమం. దాదాపు 65,420 రూపాయలు కలెక్ట్ చేసి నా ద్వారా ఈ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీర్వాదంతో గెలిచినటువంటి నాకు మీ అందరి తల్లిదండ్రుల ఆశీర్వాదంతో గెలిచినటువంటి సునీల్ కుమార్ చేతుల మీదుగా మీరందరూ కూడా ఇస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని చేసిన మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి భవిష్యత్తులో ఈ స్వర్ణాంధ్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూలు మరిన్ని విజయాలు తీసుకుని మొత్తం గూడూరు నియోజకవర్గంలోనే ఒక బెస్ట్ స్కూల్గా నిలవాలని చెప్పి అలాగే టీచర్స్ అందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.